ఏంటి టీటీడీకి సంబంధించి చైర్మన్ గారు ఈవో గారి మధ్య విభేదాలు డైరెక్ట్గా చంద్రబాబు ముందే వాళ్ళిద్దరు తిట్టుకోవడం, నీకు చెప్పాల్సింది ఏంది అని నేను చెప్పాల్సింది ఏందని నువ్వు అని చెప్పేసి ఇద్దరు వాదనలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం లేకపోతే ఇంకా కింద అధికారుల దగ్గర ఎలా ఉంటుంది సార్? ఇది మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేయాలి అని అంటే ఈ సిస్టమేటిక్లో ఒకటి ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ టికెట్స్ ఇష్యూకి సంబంధించి మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఐటీ డిపార్ట్మెంట్ ఉంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ. ఈ 5గురు కోఆర్డినేట్ చేసుకొని మనం కౌంటర్ పెడుతున్నాం, ఎన్ని కౌంటర్లు పెడుతున్నాం, దాని పవర్ బ్యాకప్ ఏంటి, అక్కడ ఇంటర్నెట్ ఏంటి, ఆ ప్రింట్స్ ఇచ్చే సిస్టమ్ ఏంటి, మొత్తం దానికి సంబంధించి అంటే బ్యాకప్ అంతా చెక్ చేసుకొని మొత్తం దాన్ని చేయాలి. అసలు నిన్న ఉదయం దాకా అయితే అంటే ఈ ఇన్సిడెంట్ జరిగే రోజు ఉదయం వరకు పేపర్ రోల్సే రాలా సెంటర్లకి. మన ప్రింట్ తీసి పేపర్ రోల్సే రాలా. దట్టు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ ఉంటారో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఆ సీనియర్లు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేశారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ తప్పించేసి అనుభవం లేనాలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, ఈ అనుభవం అన్నాళ్ళు ఎవరన్నా కొంతమంది అన్న పెట్టారంటే అది లేదు. టీటీడీ చైర్మన్కి అసలు అనుభవం లేదు. ఎట్లాంటి దుర్మార్గుడు ఈ చైర్మన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అంటే తిరుమల వెంకన్న స్వామిని బహిష్కరించాడు 5 ఏళ్ళు. దేవుడు గుడిని బహిష్కరించాడు సార్ వెళ్లకుండా. అట్లాంటి వాళ్ళకి తీసుకొచ్చి చైర్మన్ పదవి. 2 ఈవో ఈ శ్యామలరావు పందికోవంటే పందికోవంటాడు, దున్నపోతుకోవంటే దున్నపోతుకోవంటాడు. కొవ్వు కలిపిందని చంద్రబాబు నాయుడు చెప్పంటే చెప్తాడు. ఈ మనుషులు ఎట్టంటే వాళ్ళు, నేను అడుగుతున్న సూటికి ఎట్టంటే వాళ్ళు మనుషుల, వీళ్ళు అక్కడ అధికారులు ఈవో చైర్మన్ వీళ్ళందరూ పెట్టి ఒకళ్ళు చంద్రబాబు నాయుడు సమక్షంలో కొట్టుకోబోయారంట. ఆయన కూడా కొట్టాల్సింది కలిపి గొడవ పడ్డారు ఇద్దరు. దానికి చంద్రబాబు నాయుడు ముందు సిగ్గుంటే చంద్రబాబు నాయుడుకి, చంద్రబాబు నాయుడు నిజంగా నువ్వు 45 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్పుకుంటావు కదా, చైర్మన్ ఈవో నీ సమక్షంలో గొడవపడి కొట్టుకోబోయి ఇంకా అరేవరే తురేళ్ళదాకా వెళ్ళిపోయి కొట్టుకోబోతుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఇంత చేతకంతనం కాకపోతే నీదేంది? ముందు వాళ్ళిద్దరిని పక్క తప్పించాలి కదా. దానికి బాధ్యులు వారే అని నువ్వు అని కొట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరి బాధ్యులు అనేది నీ సమక్షంలో తెలిసినప్పుడు అంటే నీ తప్పు కూడా దాంట్లో ఉంది. కాబట్టి నువ్వేమైనా మాట్లాడితే మళ్ళీ రేపొద్దున ఆ ఛానల్లో నీ భాగవతాలు మొత్తం బయట పెడతారని ఆయన అదే పదవిలో కొనసాగిస్తున్నాం. సో ముందు దీంట్లో A1 ఎవరైతే బిఆర్ నాయుడు బొలినేని నాయుడు, సో టీటీడీ చైర్మన్ గా ఉన్న అతను A1, A2గా ఈవో శ్యామలరావు, వీళ్ళిద్దరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? చేయరండి, కానీ చేయాలి ఖచ్చితంగా. దీని మీద మేము ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మా పార్టీకి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్తున్నారు. అదే విధంగా మేము దీన్ని కోర్టులో కూడా సుమోటోగా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి ప్రసక్తి కూడా లేదు. వీళ్ళకి భక్తుల ప్రాణాలంటే అంత ఆషామాషిగా, భక్తులంటే అంత చులకనగా, హిందూ మతంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి కోసం అంత పవిత్రమైనటువంటి రోజున దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి అమాయక భక్తుల్ని, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అమాయక భక్తుల్ని, వాళ్ళ ప్రాణాలని ఈరోజు తీసినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం చేయించినటువంటి హత్యలు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మేము వదిలేటటువంటి ప్రసక్తి లేదు. వీళ్ళకి